శ్రీ మహావిష్ణువు 9వ అవతారం బుద్ధావతారం. హిందూ గ్రంథాల ప్రకారం ద్వాపర యుగం చివరలో మరియు కలియుగం ఆరంభంలో వేదాలు, యజ్ఞాల అసలైన ఆధ్యాత్మిక అర్థం మర్చిపోయి ప్రజలు జంతువులను నిర్దాక్షిణ్యంగా బలి చేయడం ప్రారంభించారు. మనుషులు ధర్మ మార్గం నుండి తప్పి ధర్మం పేరుతో అమానుష హింస విస్తరించిపోయింది. ఈ తప్పుడు ఆచారాలను ఆపి అహింస, ధర్మం అంటే హింసకు బదులుగా కరుణ, దయ నేర్పించడానికి శ్రీ మహావిష్ణువు బుద్ధ రూపంలో అవతరించారు. బుద్ధుడు అంటే సిద్ధార్థ గౌతముడు. కపిలవాస్తు రాజ్యంలో రాజు శుద్ధోదనుడు మరియు రాణి మాయాదేవులకు పుట్టాడు. బాల్యంలోనే సిద్ధార్థుడు చాలా దయగలవాడు. ఎవరు బాధపడకూడదని కోరుకునేవాడు. ఒకరోజు రాజభవన్ వెలుపలికి వెళ్తున్నప్పుడు ముసలివాడు, రోగి, శవం, సన్యాసి ఈ 4 దృశ్యాలను చూశాడు. అప్పుడు సిద్ధార్థుడు జీవిత సత్యం, జననం, వృద్ధాప్యం, రోగం, మరణం అన్నిటిని తప్పించలేమని గ్రహించాడు. ఈ 4 దృశ్యాలను చూసిన తర్వాత సిద్ధార్థుని మనసులో సంవేగం అనే గాఢమైన భావన కలిగింది. ఈ జీవన చక్రం నుండి బయటపడాలనే ఆశతో కూడిన ఆందోళన తనలో మొదలయ్యింది. 29 ఏళ్ల వయసులో సిద్ధార్థుడు రాత్రివేళలో తన భార్య యశోధర మరియు పసికుమారుడిని విడిచి రహస్యంగా రాజభవనం విడిచి వెళ్లిపోయాడు. తన తలను గీయించి రాజవస్త్రాలను విసర్జించి సన్యాసి వస్త్రాలను ధరించాడు. తన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభించాడు. సిద్ధార్థుడు అనేక సంవత్సరాలు సన్యాసిగా అరణ్యంలో తిరిగాడు. ఆ కాలంలో ప్రసిద్ధులైన అనేక గురువుల వద్ద శిక్షణ పొందాడు. ఉపవాసాలు, కఠోర తపస్సులు మొదలైన ఆచరణల ద్వారా జ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నించాడు. అయితే ఈ అతి త్యాగ మార్గం కూడా మోక్షానికి దారి చూపదని గ్రహించాడు. అతి భోగం కూడా కాదు, అతి తపస్సు కూడా కాదు, మధ్యమ మార్గమే సత్య మార్గం అని గ్రహించాడు. ఉపవాసంతో శరీర బలహీనుడైన సిద్ధార్థుడికి ఒక గ్రామ బాలిక పాయసం సమర్పించింది. ఆ ఆహారం అతనికి శక్తిని ఇచ్చింది. శక్తి తిరిగి పొందిన సిద్ధార్థుడు బోధ్ గాయలోని బోధి వృక్షం కింద కూర్చున్నాడు. జ్ఞానం పొందే వరకు లేవనని ప్రతిజ్ఞ చేశాడు. 49 రోజుల పాటు లోతైన ధ్యానంలో నిమగ్నుడయ్యాడు. అన్ని మాయలు, ప్రలోభాలను జయించాడు. ధ్యానం ద్వారా సిద్ధార్థుడు జీవిత స్వరూపం, దుఃఖ కారణం, దాని నివారణ మార్గంపై గాఢమైన జ్ఞానాన్ని పొందాడు. ఆ క్షణంలోనే ఆయన బుద్ధుడు అంటే అజ్ఞానాన్ని విడిచిపెట్టి జ్ఞానోదయం పొందిన వ్యక్తిగా అభివృద్ధి చెందాడు. జ్ఞానోదయం తర్వాత బుద్ధుడు తన జీవితాంతం తాను తెలుసుకున్న సత్యాన్ని ప్రపంచానికి బోధించాడు. ఆ బోధనలను మనం ధర్మం అని పిలుస్తాము. బుద్ధుడు తన మొదటి ఉపదేశాన్ని సారానాథ్లోని మృగదావనంలో ఇచ్చాడు. అక్కడ ఆయనకు సహచరులైన 5 సన్యాసులకు బోధించాడు. ఆ ప్రసంగంలో ఆయన తన ప్రధాన సిద్ధాంతాలను వివరించాడు. బుద్ధుని బోధనలు జ్ఞానం, కరుణ, నీతి జీవనంపై ఆధారపడి ఉంటాయి. అన్ని వస్తువులు శాశ్వతమైనవి కావని ఆయన బోధించాడు. ఆకాంక్షలు విడిచిపెడితే శాంతి మరియు విముక్తి లభిస్తాయని ఉపదేశించాడు. బుద్ధుని సందేశం విశ్వవ్యాప్తమైనవి. ఇప్పటికీ కోట్లాది మందికి శాంతి, జ్ఞానం, దయ పట్ల ప్రేరణ ఇస్తుంది.